చందనాపురం అనే గ్రామం ఒకప్పుడు ఎంతో సుసంపన్నంగా ఉండేది. కాని గడిచిన కొద్ది సంవత్సరాలుగా ఊరిలో సరైన వానలే లేవు. ఆ ఊరి చివరన ఒక చిన్న గుడిసెలో వీరమ్మ అనే ముసలమ్మ నివసిస్తోంది. ఆమెకు ఒక్కగానొక్క కొడుకు రామయ్య. రామయ్యకు కొద్ది కాలం క్రితమే జానకమ్మతో వివాహం జరిగింది. ఆ కుటుంబం చెరువులో చేపలు పట్టి వాటిని అమ్మి జీవనం సాగించేది. కాని ఈ అనావృష్టి వల్లే చెరువులలో నీరు లేక చేపలు కూడా పెరగకుండా అంతరించిపోయాయి. ఒకరోజు సాయంత్రం వేళ, కొన్నేళ్లుగా ప్రకృతి మనల్ని దారుణంగా వంచింది. ఇలాగే కొనసాగితే మనం ఎలా బతకాలమ్మా? దిగులు పడకు నాయనా, పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. కష్టాలొచ్చినప్పుడు ధైర్యం కోల్పోకూడదు. పూర్వం నీ చిన్నతనంలో ఇలాంటి ఘోరమైన క్షామం వచ్చినప్పుడు నీ తండ్రి ఇక్కడికి 10 యోజనాల దూరంలో ఉన్న ఒక పెద్ద నది దగ్గరికి వెళ్లేవారు. అక్కడ ఆయన చేపలు పట్టి ధనం ఆర్జించి వచ్చేవారు. పెద్ద నది దగ్గరకా? అక్కడ మనకు చేపలు దొరుకుతాయమ్మా? దొరుకుతాయి నాయనా. ఆ నది చాలా విశాలమైంది. అక్కడ ఎప్పుడు జలాలు సమృద్ధిగా ఉంటాయి. నీ తండ్రి అక్కడ కొంతకాలం ఉండి చేపలు పట్టి ఆ చుట్టుపక్కల గ్రామాల్లో అమ్మి ధనం సంపాదించేవారు. మళ్లీ ఇక్కడ వర్షాలు పడి పరిస్థితులు కుదిరిపట్టాకే తిరిగి వచ్చేవారు. అయితే నేను కూడా రేపే అక్కడికి సిద్ధమవుతానమ్మా. ఏవండి, మీరంత దూరం వెళ్తే మిమ్మల్ని వదిలి నేనిక్కడ ఎలా ఉండగలను? మీరక్కడ ఎంతకాలం ఉంటారో ఎవరికి తెలుసు. అందుకే నేను కూడా మీతో పాటు ఆ నది ప్రయాణానికి వస్తాను. వద్దు జానకమ్మా, నువ్వు కూడా నాతో వస్తే ఇక్కడ అమ్మని ఎవరు చూసుకుంటారు? ఆ అమ్మ ఇప్పుడు వృద్ధురాలు. నడవడానికి కూడా ఓపిక లేని ఈ అమ్మను ఇక్కడ ఒంటరిగా వదిలి వెళ్ళడం ధర్మం కాదు. నువ్విక్కడ అమ్మకు తోడుగా ఉండాలి. నాయన రామయ్య, ఒక పని చేద్దాం. మన ముగ్గురం కలిసి మనకున్న ఆ పాత పడవలో పక్కన ఊరి పిల్లకాలం నుండి ఆ నది ఉన్న ప్రాంతానికి వెళ్దాం. అవునండి, మీ అమ్మ చెప్పినట్లు చేయడం ఎంతో మంచిది. మన సామాన్లు కొన్ని పడవలో సర్దుకొని కాలువ ద్వారా నదికి చేరుకుందాం. సరేమ్మా, రేపు తెల్లవారుజామునే మన ప్రయాణం మొదలు పెడదాం. మరుసటి రోజు ఉదయం ఒక చిన్న కాలువ గుండా వారి పడవలో వారు ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ కాలువ మెల్లగా సాగుతూ చివరికి ఆ విశాలమైన నదిలో కలిసింది. ఆ నది నిజంగానే ఎంతో ప్రవాహంతో వెడల్పుగా ఉండి పచ్చని ప్రకృతితో మెరిసిపోతోంది. వారు కొంతకాలం ఆ నదీ తీరంలోనే ఉండాలని నిశ్చయించుకున్నారు. అయితే అక్కడ నదికి ఆనుకుని ఉన్న గ్రామంలోకి వారు ఇల్లు వెతకడానికి మెల్లగా నడిచారు. కాని ఆ గ్రామంలో గత కొన్ని రోజులుగా కొన్ని దొంగతనాలు జరగడం వల్ల గ్రామస్తులు అపరిచిత వ్యక్తులను వారు నమ్మేలా లేరు. రామయ్య వీధిలో ఉన్న ఒక ఇంటి యజమాని దగ్గరికెళ్లి నమస్కరించాడు. అయ్యా నమస్కారం. మేము చందనాపురం నుండి వచ్చాము. అక్కడ వర్షాలు లేవు. ఈ నదిలో చేపలు పట్టుకుంటూ బ్రతకడానికి వచ్చాము. మీకు నెల నెలా ద్రవ్యం చెల్లిస్తాము. మాకు నివసించడానికి ఒక చిన్న గది అద్దెకిస్తారయ్యా? గదే అద్దెకే? ఈ మధ్యనే మా ఊర్లో ఎన్నో దొంగతనాలు జరిగాయి. మిమ్మల్ని చూస్తుంటే చందనాపురం నుంచి వచ్చిన అమ్మాయికుల్లా లేదే. మీ వేషధారణ చూస్తుంటే దొంగలా ఉన్నారు. మీకు ఇవ్వడానికి మా ఇళ్లలో చోటు లేదు. వెళ్ళండి వెళ్ళండి. అయ్యయ్యో, అలా అనకండి అయ్యా. మేము కష్టపడి బ్రతికి శ్రామికులం తప్ప దొంగలం కాము. ఇలా రామయ్య ఇంకొక ఇంటికి వెళ్ళాడు. అతను అక్కడ ఇల్లు అద్దెకు ఇవ్వను అన్నాడు. రామయ్య ఎంతో ఆవేదనతో ఆ ఊరి పెద్ద ఇంటికెళ్ళాడు. అయ్యా, మేము చందనాపురం నుండి వచ్చాం. మీ ఊరిలో మాకు ఎవరూ అద్దెకి గదివ్వట్లేదు. మాకు ఉండడానికి మీ పాత పశువుల పాకలోనైనా కొంచెం స్థలం ఇవ్వండి బాబు. స్థలమా? నా పశువుల పాకలో నా ఆవులుండాలి గాని మీరు గారు. నీ ముఖం చూస్తుంటేనే స్పష్టంగా దొంగ ముఖల్లా ఉన్నాయి. రాత్రి వేళల్లో నా ధాన్యాగారాన్ని దోచుకోవడానికి ఈ ముసలదాన్ని కూడా తోడు తెచ్చుకున్నావా? మర్యాదగా నా ఇంటి ముందు నుంచి వెళ్ళిపో, లేదంటే కోరడా దెబ్బలు తింటావు. రామయ్య ఎంతో దుఃఖిస్తూ నది ఒడ్డున ఉన్న తన పడవ దగ్గరికి వచ్చాడు. అమ్మా, ఈ లోకల్లో పేదరికం అంటే పెద్ద శాపం మరొకటి లేదమ్మా. ఊరిలో ఎవ్వరు మనకి నిలువ నీడివ్వట్లేదు. కలత చెందకు నాయనా. వాళ్ళు మనల్ని తిరస్కరించినా ఈ జీవనది మనల్ని ఆదరిస్తుంది. అయినా మనకు పడవ ఉంది కదా, మనం ఈ పడవలోనే ఉందాం. అవునండి, ఆ అహంకారుల ఇళ్లలో ఉండే కంటే మన పడవలోని హాయిగా నిద్రపోవచ్చు. అయితే ఆ ఊరి పెద్ద రంగడనే వ్యక్తిని రామయ్యని గమనించమని పంపాడు.
రంగడు అదే నది ఒడ్డున ఒక చెట్టు వెనక దాగి రామయ్య కదలికలను నిరంతరం గమనిస్తున్నాడు. మరుసటి రోజు ఉదయం రామయ్య నదిలో చేపల వేట ప్రారంభించాడు. కాని ఆ నది చాలా విశాలమైంది కావడం వల్ల చేపలు లోతుల్లో ఉన్నాయి. అతి కష్టం మీద అతనికి కొన్ని చిన్న చేపలు మాత్రమే దొరికాయి. ఆ చేపలను పట్టుకొని ఊరి వీధుల్లో అమ్మడానికి వెళ్ళాడు రామయ్య. అమ్మా, తాజా తాజా చేపలు, నదిలో పట్టిన చేపలు. ఓయ్ చేపలు, ఇటురా. ఈ 4 చేపలకి ఎన్ని బియ్యం గింజలిమ్మంటావు? శాంతమ్మ గారు, ఈ చేపలు చాలా రుచికరమైనవి. దీనికి బదులుగా కాస్త మంచి ధాన్యం లేదా కూరగాయలు ఇవ్వండి. ఇదిగో, ఈ ధాన్యం కూరగాయల కంటే ఎక్కువ నేను ఇవ్వలేను. ఎందుకంటే మా ఊర్లో కూరగాయల కొరతుంది. కాబట్టి నీకు నచ్చితే చేపలివ్వు, లేదంటే వెళ్ళు. రామయ్య చేసేదేమీ లేక తన దగ్గరున్న చేపలిచ్చి ఆ తక్కువ కూరగాయలను కొంచెం ధాన్యాన్ని తీసుకొని పడవకు తిరిగొచ్చాడు. ఏవండి, మీరు రోజంతా కష్టపడితే లభించింది కేవలం ఈ కూరగాయలేనా? వీటితో ముగ్గురికి వంట ఎలా సరిపోతుంది? మనకు కూరగాయల అవసరం నిరంతరం ఉంటుంది. చేపలమ్మగా వచ్చి ఈ కొద్దిపాటి ధాన్యంతోనే మనం బతకాల్సి వస్తోంది. అవును జనకమ్మ, ఈ ఊరి జనం మనల్ని పరాయి వాళ్ళని చాలా చులకనగా చూస్తున్నారు. నేను పట్టి చేపలకి సరైన విలువ ఇవ్వట్లేదు. పైగా ఈ ఊర్లో కూరగాయల కొరతుందట. అవునా? జానకమ్మ కాసేపు ఆలోచించింది. ఏవండి, నాకు ఒక ఉపాయం తట్టింది. మనకు కూరగాయల కొరత తీరాలంటే మనం మన పడవలోని ఒక భాగంలో మంచి మట్టిని వేసి అందులోనే మనం కూరగాయల విత్తనాలు నాటి తోటగా పెంచుదాం. పడవలో కూరగాయల తోటరా? జానకమ్మ, నీకేమైనా పిచ్చి పట్టిందా? పడవలో మట్టేస్తే పడవ బరువుకి మునిగిపోదా? నాయనా రామయ్య, నీ భార్య చెప్పిన దాంట్లో నిజం ఉంది. పడవంతా మట్టెయ్యాల్సిన పని లేదురా. పడవ మధ్య భాగంలో బరువు సమానంగా ఉండేలా కొంచెం మట్టిని పరిచి తేలికపాటి కూరగాయల మొక్కలైన టమాటో, బెండకాయ ఇటువంటివి పండించొచ్చు. అప్పుడు మనకి కూరగాయల కొరత ఉండదు. అప్పుడు చేపలమ్మగా వచ్చే కొద్దిపాటి ధనాన్ని మనం దాచుకోవచ్చు. అవునండి, నది ఒడ్డున ఎంతో సారవంతమైన నల్ల మట్టి లభిస్తుంది కదా. ఆ మట్టిని తెచ్చి మన పడవలో వేద్దాం. రేపటి నుండే ఈ పని ప్రారంభిద్దాం. సరే జానకమ్మ. మరుసటి రోజు రామయ్య నది ఒడ్డున ఉన్న సారవంతమైన మట్టిని సేకరించి పడవ మధ్య భాగంలో ఎంతో జాగ్రత్తగా పరిచాడు. జానకమ్మ తన దగ్గరున్న బీర, కాకర, వంకాయ, టొమాటో, బెండకాయ విత్తనాలను ఆ మట్టిలో నాటింది. ఇదంతా దూరం నుంచి గమనిస్తున్న రంగడు పరుగు పరుగున వెళ్లి ఊరి పెద్ద దగ్గరకు వెళ్తాడు. అయ్యా అయ్యా, ఆ పడవలో ఉన్న రామయ్య కుటుంబం ఏదేదో వింత పనులు చేస్తుంది బాబు. పడవలో మట్టేసి అందులో విత్తనాలు నాటుతున్నారు. వాళ్లకు నిజంగానే పిచ్చి పట్టింది రంగడు. నీటిపై తేలే పడవలో పంట పండించాలని వాళ్ళు చూస్తున్నారు. సరే, నువ్వు వారిపైన నీగా కొనసాగించు. అయితే రామయ్య చేసే పనులు చూసి ఆ ఊరి గ్రామస్తులు హేళన చేయసాగారు. ఓయ్ రామయ్యో, చేపలు పట్టడం చేతగాక ఈ పడవలో తోట పెడుతున్నావా? ఈ నీటి మీద విత్తనాలు మొలకెత్తుతాయని అనుకుంటున్నావా ఏంటి? మొలకెత్తుతాయ్యా, మట్టి ఎక్కడై పోసినా ఒకటే మట్టి కదా. పైగా నది ఒడ్డున ఉన్న నేలలో సారం బాగుంటుంది. చూద్దాం చూద్దాం ఈ కూరగాయలు ఎప్పుడు కాస్తాయో. కొద్ది రోజుల్లోనే ఆ విత్తనాలు మొలకెత్తి చిన్న చిన్న మొక్కలుగా మారాయి. అయితే నదిలో చేపల వేట ఇంకా అంతంత మాత్రంగానే సాగుతోంది. ఒకరోజు సాయంత్రం జానకమ్మకు మరో వినూత్నమైన ఆలోచన వచ్చింది. ఏవండి, పడవలో స్థలం చాలా తక్కువగా ఉంది. మనకు మరికొన్ని కూరగాయలు కావాలంటే నది ఒడ్డున ఉన్న పాత కట్టెలను ఒక క్రమ పద్ధతిలో అమర్చి వాటిపై మట్టి పోసి నీటిపై తేలే వెదురు చట్రాలలా పేర్చితే మనం తోటను విస్తరించవచ్చు. వెదురు చట్రాలతోనా? అదెలా సాధ్యం జానకమ్మా? నది ఒడ్డున దొరికి వెదురు కర్రలను గట్టి తాళతో కట్టి వాటిపై ఒక చెక్క వేసి దానిపైన మట్టిని నింపి నది నీటిలోని తేలేలా ఉంచాలి. వాటిపై బీర, కాకర తీగలను పాకిస్తే అవి నది నీటిని గ్రహించి ఎంతో బలంగా పెరుగుతాయండి. అద్భుతం జానకమ్మ, ఎంతటి మేధస్సనిది! రామయ్య వెదురు కర్రలను సేకరించి వాటిని చట్రాలుగా కట్టి వాటిపై ఒక చెక్కని వేసి దానిపైనే నల్ల మట్టిని వేసి నదిలోనే తేలేలా అమర్చాడు. దానిపైన బీర, కాకర విత్తనాలను నాటాడు. కొన్ని వారాలు గడిచేసరికి
రామయ్య పడవంతా ఆకుపచ్చని రంగుతో మెరిసిపోయింది. ఆ ఊరి పెద్ద పంపిన రంగడు ఆ తోటని చూసి ముక్కున వేలేసుకున్నాడు. జానకమ్మ, చూసావా ఈ అద్భుతాన్ని? ఊరి జనం మనల్ని తిరస్కరించినా నీ తెలివితేటల వల్ల ఇవాళ మన పడవలోని ఒక మహాలక్ష్మి తాండవిస్తోంది. మనకు ఎవరి సాయం అవసరం లేకుండానే కూరగాయలు సమృద్ధిగా దొరుకుతున్నాయి. అవునండి, మనకెంత కష్టం వచ్చినా మన బుద్ధి బలంతో దాన్ని జయించవచ్చు. మన తోటను చూసి ఇప్పుడు ఈ ఊరి జనం కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇలా ఉండగా రాత్రివేళ పెనుగాలులతో కూడిన భీకరమైన వర్షం మొదలైంది. ఆ వరద నీరు ఊరిలోని పంట పొలాలన్నిటినీ ముంచేసింది. మరుసటి రోజు ఉదయం వర్షం తగ్గినా ఊరంతా నీటిలోనే మునిగుంది. జనం నది ఒడ్డున ఎత్తైన ప్రదేశాల్లో ఆకలితో అల్లమటిస్తూ కూర్చున్నారు. రామయ్య పడవ మాత్రం నీటిపై తేలడం వల్ల వరద వలన వాళ్లకి ఎలాంటి నష్టం వాటిల్లలేదు. పైగా అతని పడవలో ఉన్న కూరగాయల తోట ఎంతో సురక్షితంగా పచ్చగా ఉంది. రామయ్య నది ఒడ్డున ఉన్న జనాన్ని, ఆకలితో ఏడుస్తున్న వృద్ధుల్ని చూశాడు. అతని మనసు జాలితో కరిగిపోయింది. అమ్మా, ఆ ఘోరాన్ని చూశారా? ఆ వరదల వల్ల గ్రామస్తుల పంటలన్నీ పాడైపోయాయి. ఊరి పెద్దతో సహా గ్రామ ప్రజలందరూ ఆకలితో అలమటిస్తున్నారు. మనం తోటలోని కూరగాయలు వారికి అందించి వారి ఆకలిని తీర్చాలి. అవునండి, శత్రువులైనా సరే ఆకలితో ఉన్నప్పుడు ఆదుకోవడమే మానవత్వం. మన తోటలో ఎన్నో బీరకాయలు, వంకాయలు, టొమాటోలున్నాయిగా. ఇప్పుడు వాటన్నిటిని కోసి వారికి అందిద్దాం. మీరు చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు. శీఘ్రంగా వెళ్లి ఆకలితో ఉన్న వారికి అన్నదానం చెయ్యండి. రామయ్య తన పడవలో ఉన్న తాజా కూరగాయలతో కూర వండి, అలాగే భోజనం వండి అందరికి ఇవ్వడం మొదలెట్టాడు. రామయ్య, నన్ను క్షమించు నాయనా. ఆ రోజు నేను నిన్ను దొంగ ముఖమంటూ అవమానించి తరివేశాను. కాని ఇవాళ నువ్వు పండించిన ఆ కూరగాయలే మా ప్రాణాల్ని కాపాడుతున్నాయి. అయ్యా, కష్టాలు ఎవరికైనా రావచ్చు. పేదరికంలో ఉన్నప్పుడు ఆదరించడమే మనుషుల కర్తవ్యం. ఇవి తీసుకోండి, మీ ఆకలిని తీర్చుకోండి. రామయ్య, మేము నిన్ను పిచ్చివాడంటే ఎగతలి చేశాం. కాని నీటిపైన పడవలో తోట పెంచే నీ తెలివితేటలే ఇవాళ మా ఊరి ప్రాణాలు నిలబెట్టాయి. మీ ముగ్గురికి మా ప్రణామాలు. అవునయ్యా, మీలాంటి ఉత్తమమైన కుటుంబం మా ఊర్లో ఉండడం మా అదృష్టం. వరద నీరు మెల్లగా తగ్గిపోయింది. ఊరి పెద్ద స్వయంగా రామయ్య కుటుంబానికి సత్కారం చేశాడు. రామయ్య, జానకమ్మ గారు, వీరమ్మ గారు, మీ నిజాయితీ, మీ సమయస్ఫూర్తి మా కళ్ళు తెరిపించాయి. మా ఊరి మధ్యలో ఉన్న 1 ఎకరం సారవంతమైన భూమిని మీకు బహుమతిగా ఇస్తున్నాం. అక్కడ మీరు ఇల్లు కట్టుకొని హాయిగా జీవించండి. చాలా ధన్యవాదాలయ్యా. ఆ భూమిని మేము స్వీకరిస్తున్నాం. కానీ మేము మా పడవ తోటను వదిలిపెట్టాం. నీటిపైన పండించే ఆ పద్ధతిని ఊరిలోని యువకులందరికీ నేర్పిస్తాము. దీనివల్ల భవిష్యత్తులో వరదలొచ్చినా ఎవరూ ఆకలితో అలమటించరు. అవునయ్యా, కష్టం వచ్చినప్పుడు కుంగిపోకుండా కొత్త మార్గాలు వెతకడమే నిజమైన చతురత. ఇరుగు పొరుగు వారంతా కలిసిమెలిసి ఉంటేనే ఆ గ్రామానికి అందం. మీరంతా మమ్మల్ని ఆదరించినందుకు ధన్యవాదాలు. రామయ్య ఊరి మధ్యలో ఒక అందమైన పెంకుటిల్లు కట్టుకున్నాడు. మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటో తెలుసా? పరిస్థితులు అనుకూలించినప్పుడు నిరాశ చెందకుండా బుద్ధిబలంతో సరికొత్త మార్గాలను అన్వేషించడమే నిజమైన తెలివితేటలు. కష్టాల్లో ఉన్న వారిని ఆదరించే నిజాయితీగల మనసే మనుషులను ఉన్నత స్థానంలో నిలబెడుతుంది. ఒక ఊరిలో వేసవికాలం ముగుస్తూ ఉంటుంది. ఆ ఊరి చివరన ఒక పాత పెంకుటింట్లో కాంతమ్మ అనే ముసలమ్మ ఒంటరిగా జీవిస్తూ ఉంటుంది. ఆమెకు ఎవరూ లేరు. తన పనులు తనే చూసుకుంటూ కాలం వెళ్లదీస్తూ ఉంటుంది. ఆవింటికి ఆనుకుని ఒక పాత ప్రహరీ గోడ ఉంటుంది. ఆ గోడ అవతల రామారావు, అతని భార్య పార్వతి నివసిస్తూ ఉంటారు. వారు కూడా వృద్ధులే. కాంతమ్మకు రామారావుకు అస్సలు పడదు. ప్రతి చిన్న విషయానికి ఆ ప్రహరీ గోడ దగ్గరే నిలబడి ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. ఒకరోజు కాంతమ్మ తనలో తాను వాకిలి ఊడుస్తూ ఇలా అనుకుంటుంది. అబ్బా, ఈ వేసవి కాలం పోయిందనుకుంటే ఈ గాలి మొదలైంది. గాలొస్తే జాల్ ఆ పక్కింటి రామారావు గారి చెట్టు ఆకులన్నీ నా పెరట్లోనే పడతాయి. రోజుకి 10 సార్లు ఊడవలేక నా నడుం ప్రాణం పోతోంది. ముసలిదాన్ని, నాకు సాయం చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఈ ఆకులు ఊడ్చి ఊడ్చి నా చేతులు అరిగిపోతున్నాయి. అలా అనుకుంటూ కాంతమ్మ చీపురు పట్టుకుని గొనుక్కుంటూ ప్రహరీ గోడ దగ్గరికి వెళ్తుంది.
అప్పుడే అవతలి వైపు రామారావు తన మొక్కలకి నీళ్లు పోస్తూ ఉంటాడు. ఏంటమ్మా కాంతమ్మ గారు, ఆకులని నా వైపుకి ఎక్కడ కొడుతున్నారు? ఉదయాన్నే మొదలు పెట్టారా మీ పంచాయతీ? నేనిప్పుడే కదా ఇల్లు అంతా శుభ్రం చేసుకున్నాను, మళ్ళీ ఆ చెత్త అంతా నా వైపుకు దోసేస్తాయలా? ఓహో, మీ వైపుకు దోస్తున్నానా? అసలు ఈ ఆకులు ఎక్కడి నుంచి రాలుతున్నాయి రామారావు గారు? మీ చెట్టు ఆకులు నా పెరట్లో పడుతుంటే నేను ఊడ్చుకోలేక సస్తున్నారు. ఆ చెట్టు కొమ్మలు నా ప్రహరీ గోడ మీదకు రాకుండా నరుక్కోవచ్చు కదా. మీకు పదే పదే చెప్పాలా? నా ఇంట్లో పని మనుషులు ఎవరు లేరు బాబు. నేనే వయసు అడిగిన దాన్ని కష్టపడుతున్నాను. చెట్టు అన్నాక ఆకులు రాలవ కాంతమ్మ గారు, గాలిటి వీస్తే అటు పడతాయి. దానికి నా చెట్టు నరికేయమంటారా? ప్రకృతి నియమాన్ని మనం మార్చగలవా? అయినా ఆ ప్రహరీ కూడా నాది కూడా. దాని పక్కన చెట్టుంటే మీకొచ్చిన నష్టం ఏంటి? నష్టం నాకే రామారావు గారు. రోజు ఊడ్చుకోలేక సస్తున్నారు. మీకింట్లో చేసి పెట్టడానికి మీ భార్య పార్వతి ఉంది, నాకెవరూ లేరు. నా ఒంటరి జీవితం నాదే ఏడుపు అనుకుంటే మీ చెట్టు ఆకులొకటి. అయినా ఈ ప్రహరీ కూడా నా స్థలంలోనే ఎక్కువ ఉంది. మీరు దాని మీద హక్కులు మాట్లాడబాకండి. అబ్బో, మీతో మాట్లాడడం నా వల్ల కాదమ్మా. ఎప్పుడు ఏదో ఒక గొడవ పెట్టుకోవాలి మీకు. ఆ ప్రహరీ గోడ లేకపోతే నా ఇల్లు మీ ఇంటికి ఆనుకునే ఉండేది. ఆ గోడ ఉంది కాబట్టి బ్రతికిపోయాను. లేదంటే ప్రతిరోజు మీ గోడవలు భరించలేక నేను ఊరిడిచి వెళ్ళిపోవాల్సి వచ్చేది. ఇంతలో రామారావు భార్య పార్వతి బయటకొస్తుంది. ఆమె చాలా నెమ్మదస్తురాలు. ఏవండి, ఎందుకండి ఆవిడతో ఉదయాన్నే గొడవ? వదిలేయండి. కాంతమ్మ, మీరు కూడా శాంతించండి. గాలికి రాలిన ఆకుల కోసం మనం గొడవ పడ్డం ఎందుకు? వయసు పైబడిన వాళ్ళం ప్రశాంతంగా దైవనామస్మరణ చేసుకుంటూ కాలం గడపాలి గాని ఈ చిన్న చిన్న విషయాలకు కోపాలెందుకు చెప్పండి? చూడు పార్వతి, నువ్వు మంచిదానివే గాని మీ ఆయనకి మహా కోపం. ఎప్పుడు నా మీద అరుస్తుంటాడు. ఆ ప్రహరీ గోడ కూడా బాగా పాతబడిపోయింది. ఏ రోజు కూలిపోతుందో తెలీదు. దానికి మరమ్మతులు చేయిద్దాం, సగం సగం డబ్బులు వేసుకుందామని నేను 10 సార్లు అడిగాను. మీ వారు విన్నారా? నేనెందుకు డబ్బులు ఇవ్వాలి? ఆ గోడ మీ వైపుకే వంగుంది. రేపొద్దున కూలితే మీ పెరట్లోనే పడుతుంది. నాకేం నష్టం లేదు. మీకే అవసరం కాబట్టి మీరే కట్టించుకోండి. చూశారా పార్వతి గారు మీ ఆయన మాటలు? ఎంత పంతమో చూడండి. సరే, నా గోడ సంగతి నేనే చూసుకుంటాను. రేపొద్దున గోడ కూలితే నా ముఖం మీరు చూడక్కర్లేదు, మీ ముఖం నేను చూడక్కర్లేదు. అలా చెప్పి కాంతమ్మ కోపంగా ఇంట్లోకి వెళ్ళిపోయింది. రామారావు కూడా విసుక్కుంటూ లోపలికెళ్తాడు. అలా 2 రోజులు గడుస్తాయి. వాతావరణం పూర్తిగా మారిపోతుంది. ఆకాశం మబ్బులు పట్టి చీకటిగా మారిపోతుంది. ఉరుములు మెరుపులు మొదలవుతాయి. వేసవికాలం ముగిసి వర్షాకాలం ప్రవేశిస్తున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తాయి. ఏంటి, ఉదయం నుంచే వాతావరణం ఇలా భయపెడుతోంది? మబ్బులు చూస్తుంటే ఈరోజు పెద్ద వర్షమే పడేలా ఉందే. ముందే నా ఇల్లు పాతది, ఎక్కడ కురుస్తుందో ఏవో. పెరట్లో ఆరేసిన బట్టలు త్వరగా తెచ్చుకోవాలి. అలా అనుకోని కాంతమ్మ ఆరు బయట ఉన్న బట్టలు తీసుకోవడానికి వస్తుంది. అప్పటికి గాలి చాలా వేగంగా వీస్తూ ఉంటుంది. ఒక పెద్ద గాలివానకు కాంతమ్మ చీర ఒకటి ఎగిరి ఆ ప్రహరీ గోడ అవతల ఉన్న రామారావు పెరట్లో పడుతుంది. అయ్యో రామా, గాలికి పోయి నా చీర ఆ మొసలోడింట్లో పడిందే. ఇప్పుడు అడగాలంటే మళ్ళీ నోరు చేసుకుంటాడు. అయినా తప్పదు కదా. యావండి రామారావు గారు, కొంచెం బయటకు వస్తారా? ఏంటమ్మా మళ్ళీ ఏంటి? వర్షం పడేలా ఉంది కదా అని ప్రశాంతంగా కూర్చుంటే మళ్ళీ నన్ను పిలుస్తున్నారు. మళ్ళీ ఏదైనా ఆకు మీ పెరట్లో వచ్చి పడిందా ఏంటి? ఆకుల కోసం కాదులేండి, గాలికి నా చీర ఒకటి ఎగిరి మీ పెరట్లో పడింది. కాస్త తీసిటిస్తారా? చూసారా, ఆకులు నా వైపు నుంచి మీ వైపు పడితే గొడవ చేశారు. ఇప్పుడు మీ బట్టలు నా వైపు పడ్డాయి. ఇప్పుడు నేనేం చెయ్యాలి? మీ బట్టలు మీరే జాగ్రత్తగా ఆరేసుకోలేరా? నన్ను తీసి ఇమ్మంటారా? నా నడువు అసలే వంగదాయే. ఏవండి, ఎందుకలా ఆవిడ్ని సాధిస్తారు? ఇదిగోండి కాంతమ్మ గారు మీ చీర. ఈరోజు గాలి చాలా ఉధృతంగా ఉందండి, మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ ఇల్లు పాతది కదా, వాన పడితే ఏమైనా ఇబ్బంది అవుతుందేమో చూసుకోండి. ధన్యవాదాలు పార్వతమ్మ. నువ్వు లేకపోతే మీ ఆయన నన్ను బ్రతకనివ్వడు. నేనేదో ఒకదానిలాగే నా ఇంట్లో నేను పడుంటాను. మీరు కూడా జాగ్రత్త. మీ ఇంటి పైకప్పు కూడా మన గాలికి కాస్త కదిలినట్టు అనిపించింది. అలా సాయంత్రం అవుతుంది. వాతావరణం మరింత భయంకరంగా మారుతుంది. పెద్ద ఎత్తున ఈదురుగాలులు, భయంకరమైన ఉరుములతో భారీ వర్షం మొదలవుతుంది. కాంతమ్మ ఇంట్లో ఒక చిన్న లాంతరు వెలిగించుకొని భయంగా ఒక మూల కూర్చుంటుంది.
దేవుడా, నా చిన్నతనంలో కూడా ఎప్పుడూ ఇంత పెద్ద వర్షం చూడలేదు. కళ్ళెదురుగా ఏమీ కనిపించట్లేదు. ఎటు చూసినా నీళ్ల చప్పుడే. నా ఒంటరి ప్రాణం ఏవైనా జరిగితే దిక్కెవరు దేవుడా? ఈ మొసలి ప్రాణం మీద నీకెందుకెంత కోపం? అప్పుడు వర్షం దాటి అంతకంతకు పెరుగుతోంది. రాత్రి 10 గంటల సమయం. అదే సమయంలో కాంతమ్మ ఇంటి బయట పెద్ద శబ్దం వినబడుతుంది. అమ్మో, ఏంటా శబ్దం? భూకంపం ఏమైనా వచ్చిందా? ఇల్లు కూలిపోయిందా ఏంటి? అలా అనుకొని కాంతమ్మ లాంతర పట్టుకొని వణుకుతున్న చేతులతో మెల్లగా తలుపు తీసి బయట చూస్తుంది. వర్షం నీటిలో తడుస్తూనే పెరట్లోకెళ్ళి చూస్తుంది. ఆమె భయపడినట్టుగానే కాంతమ్మకి రామారావుకి మధ్య ఉన్న ఆ పాత ప్రహరీ గోడ పూర్తిగా కూలిపోయి ఉంటుంది. అయ్యో దేవుడా, గోడ కూలిపోయిందే! ఇన్నేళ్లుగా నన్ను ఆ రామారావుని విడదీస్తూ వచ్చిన ఈ గోడ మట్టి పాలైపోయిందే. అయినా వానకు ఆ గోడ ఎన్నాళ్ళు తగ్గుతుందిలే. మళ్ళీ ఆ మోసరాడు ఉదయాన్నే లేచి నా మీద గొడవకొస్తాడు. నా వైపుకే కూలిందంటాడు. అలా కాంతమ్మ ఆలోచిస్తూ ఉండగా కూలిపోయిన గోడ అవతల నుంచి రామారావు ఇంట్లో నుంచి ఆర్తనాదాలు వినపడతాయి. లాంతరు వెలుతురులో కాంతమ్మ ఆ వైపుకు చూస్తుంది. రామారావు పెంకుటిల్లు పైకప్పు కొంత భాగం గాలికి ఎగిరిపోయి ఉంటుంది. ఇంట్లోకి విపరీతంగా వర్షం నీరు వస్తూ ఉంటుంది. రామారావు, పార్వతి వర్షంలో పూర్తిగా తడిసిపోయి ఒక మూల నిలబడి వణుకుతూ ఉంటారు. పార్వతి ఏమో భయంతో ఏడుస్తూ ఉంటుంది. పార్వతి, జాగ్రత్తే, ఆ గోడ పక్కకు రాకు. కరెంటు వైర్లు ఎక్కడ తెగబడ్డాయో తెలీదు. దేవుడా, నా ఇల్లు ఇలా నాశనం అయిపోయిందే. ఈ వానలో ఈ చీకట్లో మనం ఎక్కడికి వెళ్ళాలి? ఈ మొసలి వయసులో మనకు దిక్కెవరే? ఏవండి, నాకు చాలా చలిగా ఉందండి. వణుకొచ్చేస్తోంది. ఇంట్లో వస్తువులన్నీ నీటిలో కొట్టుకుపోతున్నాయి. నన్ను రక్షించండి, నాకు ఆయాసం వస్తోంది. అమ్మా! అప్పుడు రామారావు ఏమీ చేయలేక భార్యను పట్టుకొని కన్నీళ్లు పెట్టుకుంటాడు. కూలిన గోడ యువతల నుంచి దృశ్యాన్ని చూసిన కాంతమ్మ మనసు కరిగిపోతుంది. ఇన్నాళ్ళు రామారావు మీదున్న కోపం, పగ, ద్వేషం అన్నీ వర్షం నీటిలో కడిగేసినట్లుగా మాయమైపోతాయి. వాళ్ళ నిస్సహాయత చూసి ఆమెకు జాలేస్తుంది. అయ్యో పాపం, ఇల్లు కురిసిపోయి ఇద్దరు వాళ్ళు తడిసిపోతున్నారు. పార్వతమ్మకు ఆయాసం కూడా ఉంది. ఈ చెల్లో అలాగే ఉంటే ప్రాణాలు పోతాయి. ఇన్నాళ్ళు అతను నాతో పోట్లాడినా ఆపదలో ఉన్నప్పుడు వదిలేయడం మానవత్వం కాదు. పాత పగలు మనసులో పెట్టుకునే సమయం కాదిది. అలా అనుకొని కాంతమ్మ వెంటనే వర్షంలో తడుచుకుంటూనే కూలిన గోడరాళ్లను దాటుకొని రామారావు ఇంటి వైపు వెళ్తుంది. రామారావు గారు, రామారావు గారు, భయపడకండి, నేనొచ్చాను. కాంతమ్మ గారు, మీరా? ఈ వర్షంలో మీరెందుకు వచ్చారండి? చూడండి, మా బ్రతుకెలా అయిపోయిందో. మీరన్నట్టే జరిగింది. గర్వం పనికి రాదని దేవుడు నాకు బుద్ధి చెప్పాడు. నా ఇల్లు కురిసిపోతోంది. అయ్యయ్యో, ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? మాటలకి ఇది సమయం కాదు. మీ ఇంట్లో ఉంటే పైకప్పు ఎప్పుడు కూలుతుందో తెలీదు. పార్వతమ్మేమో చలి కోడికిపోతా ఉంది. ముందిద్దరూ నా ఇంటికి వచ్చేయని చెప్తా. నా ఇల్లు పాతది అయినా పైకప్పు గట్టిగానే ఉంది. వర్షమేం పడ్డం లేదు. పడిపోకుండా నా చెయ్యి పట్టుకోండి. నేనెప్పుడు మీతో గొడవ పడేవాడి కదా కాంతమ్మ గారు. నా వల్ల మీరు ఎన్నో మాటలు పడ్డారు. అయినా కూడా ఈ ఆపదలో మమ్మల్ని పిలుస్తున్నారా? నాకు మీ ఇంటికి రావడానికి సిగ్గుగా ఉందమ్మా. పిచ్చి మాటలు మాట్లాడకండి రామారావు గారు. మన మధ్య ఉన్న ప్రహరీ గోడ కూలిపోయింది. అది కేవలం రాతి గోడ కాదు, మన మనసుల మధ్యున్న అహంకారపు గోడ. అది కూలిపోయిందిగా, ఇక దాన్ని వదిలేయండి. ఆపదలు ఉన్నప్పుడు మనిషికి మనిషి సాయం చేసుకోపోతే ఇక ఈ జన్మ ఎందుకు? పదండి, పార్వతమ్మని పట్టుకోండి గట్టిగా. అలా అనుకుంటూ కాంతమ్మ ఇంట్లోకి తీసుకొస్తారు. కాంతమ్మ వెంటనే తన పెట్టెలో ఉన్న 2 పాతవైన పొడిగా ఉన్న తువ్వాళ్లు, చీరలు రామారావు కట్టుకోవడానికి ఒక పంచె ఇస్తుంది. ముందు ఆ తడి బట్టలు ఇప్పేసి ఇవి కట్టుకోండి. చలికి ప్రాణాలు పోయేలా ఉన్నాయి. నేనెళ్ళి పొయ్యి మీద వేడి వేడిగా కాస్త కాషాయం గాచుకొని వస్తాను. వెచ్చటి కాషాయం గొంతులోకి వెళ్ళగానే ముగ్గురికి కాస్త ప్రాణం లేచి వచ్చినట్లు అవుతుంది. కాంతమ్మ గారు, ఈరోజు మీరు దేవుళ్ళ వచ్చి మమ్మల్ని కాపాడారు. లేదంటే ఆ చలికి ఆ వర్షానికి మేమిద్దరం అక్కడే ప్రాణాలు వదిలేవాళ్ళం. మా ఆయన చేసిన తప్పులన్నీ మన్నించి మమ్మల్ని ఆదరించారు. మీకు రుణపడి ఉంటామమ్మా. అందులో ఏముంది పార్వతమ్మ, నాది ఒంటరి జీవితం. నా కోసం ఆలోచించడానికి ఎవ్వరు లేరు. రోజు మీతో ఆ గోడ దగ్గర గొడవ పడ్డమే నాకు ఆ కాలక్షేపం అయిపోయింది.
నిజం చెప్పాలంటే మీరు నాతో గొడవ పడుతుంటేనే నేను బ్రతుకున్నాను. నాకు ఒకరున్నారని అనిపించేది. ఆ గోడ మన మధ్య అడ్డుగా ఉన్నా మనసులో నాకు మీ ఇద్దరు తప్ప వేరే బంధువులు ఎవరూ లేరు. నన్ను క్షమించండి కాంతమ్మ. రోజు ఆ చెట్టాకులు మీ వైపు పడుతున్నా నేను అహంకారంతో పట్టించుకోలేదు. ఈ వయసులో కూడా పంతాలకు పోయాను. కానీ ప్రకృతి ముందు మన పంతాలు ఎంత పనికి మారినవో ఈ రోజు వాన రూపంలో దేవుడు చూపించాడు. మన మధ్య ఉన్న గోడ కూలిపోవడం బహుశా దేవుడి దయ్యేమో. మనుషుల మధ్య గోడలు ఉండకూడదని ఆ భగవంతుని గోడను కూల్చేశాడు. జరిగింది వదిలేండి రామారావు గారు. ఈ రాత్రికి నా ఇంట్లోనే పడుకోండి. ఉదయం వాన తగ్గాక పెళ్లి మీ ఇల్లు బాగు చేసుకుందరు గాని. ఇప్పుడు మీకెంత ఆకలిగా ఉందో నా తెలుసు. నా దగ్గర నిన్నటి సద్దన ఉంది, కాస్త ఊరగా వేసిస్తాను, శుద్ధంగా తినండి. అమృతం పెడుతున్నారు కాంతమ్మ గారు, మీరిస్తే విషమైనా తినేస్తాం. ఆ రాత్రి ముగ్గురు కలిసి ఉన్నంతలో తిని పాత ముచ్చట్లు మాట్లాడుకుంటూ ఒకరి కష్టాలు ఒకరు పంచుకుంటూ ప్రశాంతంగా నిద్రపోతారు. మరుసటి రోజు ఉదయం ముగ్గురు లేచి బయటకొస్తారు. ఆరు బయటంతా చెల్లా చెదురుగా ఉన్నా కూలిపోయిన ఆ ప్రహరీ గోడ మాత్రం వాళ్ళ మధ్య కొత్త బంధాన్ని ఏర్పరిచింది. కాంతమ్మ గారు, ఈ గోడ కూలిపోవడం నా ఇంటికి నష్టం తెచ్చినా నా మనసుకి మాత్రం మంచి చేసింది. ఇల్లు బాగు చేసుకున్నాక ఈ గోడను మళ్ళీ కట్టని చెప్తున్నా. ఈ స్థలం ఇలాగే ఖాళీగా ఉంచుతాను. మీరు ఎప్పుడైనా మా ఇంటికి రావచ్చు. మేము మీ ఇంటికి వస్తాం. ఇకపై మనం పొరుగు వాళ్ళం కాదు, ఒకే కుటుంబం. అంతకన్నా ఇంకేం కావాలి రామారావు గారు. నా ఒంటరి జీవితానికి ఒక కుటుంబం దొరికింది. నాకు చేతనైనంత కాలం మీ ఆకుల్ని నేనే ఊడుస్తానులే, మీరేం బాధపడకండి. లేదు లేదు, ఇకపై ఇద్దరం కలిసి ఊడిద్దాం. అలా అప్పటిదాకా శత్రువుల్లో ఉన్నవారు ఒక ప్రకృతి విపత్తు కారణంగా మిత్రులుగా ఒకే కుటుంబంగా మారిపోయారు. పాత మనస్పర్ధలు మర్చిపోయి ఒకరికొకరు ఆసరాగా నిలిచారు. నీతి: ఆపదలో ఉన్నవారికి పాత మనస్పర్ధలు మర్చిపోయి పగలు పక్కన పెట్టి సాయం చేయడమే గొప్ప మానవత్వం. అహంకారం కంటే సానుభూతి, సాయం చేసే గుణమే మనిషికి నిజమైన శాంతినిస్తాయి.